హాయ్ గైస్, ఈరోజు అయితే మనం బీపీ మానిటర్ కోసం అయితే తెలుసుకుందాం. బీపీ మానిటర్ ని ఎలా యూజ్ చేస్తారు, దాన్ని పర్టికులర్ గా యూజ్ చేసేటప్పుడు పర్సన్ ఏ పొజిషన్ లో నిల్చోవాలి, ఏ పొజిషన్ లో కూర్చోవాలి, అండ్ అలాగే ఈ బీపీ మిషన్ యొక్క కప్స్ ను ఏ విధంగా మనం ధరించాలి, అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీపీ ఆపరేట్ చేసేటప్పుడు లో బీపీ యొక్క సిమ్టమ్స్ ఏంటి, హై బీపీ యొక్క సిమ్టమ్స్ ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. ఆ లెవెల్స్ ని బట్టి మనకి ఉన్నది లో బీపీయా, హై బీపీయా, లేకపోతే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నామా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ బీపీ మిషన్ యొక్క మానిటర్ ఏ విధంగా ఉంటుంది అనేది సో మనకి ఇక్కడ లైవ్ లో చూడొచ్చు. 4 బ్యాటరీస్ అనేది బ్యాక్ సైడ్ ఇస్తారు, అండ్ అలాగే మనకి ఒక యుఎస్బి పోర్ట్ కూడా ఇస్తారు. ఈ బ్యాటరీస్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి లో బ్యాటరీ అనేసి ఎప్పుడైతే చూపిస్తుందో అప్పుడు మనం అనేది యుఎస్బి ద్వారా ఛార్జ్ చేయాలి. ఛార్జ్ చేసేటప్పుడు బ్యాటరీస్ తీసేయాలన్నమాట. మళ్ళీ బ్యాటరీస్ పెడితే మళ్ళీ రన్ అవుతుంది. దాన్ని బట్టి మనం లో బ్యాటరీ వచ్చింది కదనేసి పూర్తిగా బ్యాటరీస్ అయితే చేంజ్ చేయవసరం లేదు. ఒకసారి ఆ కప్స్ ని ధరించి చూపిస్తాను మీకు. రైట్ పొజిషన్ ఏంటి, రాంగ్ పొజిషన్ ఏంటి, మనకి ఏ విధంగా అది ధరించాలనేది ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ప్రాక్టికల్ గా. సో ఆ కప్స్ అనేది కరెక్ట్ పొజిషన్ లో ధరించడం వెరీ ఇంపార్టెంట్. లేదంటే మనకి రిజల్ట్ అనేది సరిగ్గా రాదు, ఎర్రర్ చూపిస్తుంది మిషన్. సో దాన్ని బట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఇది గమనించండి. ఈ విధంగా ధరించడం రాంగ్ పొజిషన్ అన్నమాట. సో మనకి ఎప్పుడు కూడా ఆ షిప్ అనేది పైకి రాకూడదు, ఆ పొజిషన్ డౌన్కి రావాలి, ఫింగర్స్ వైపు ఉండాలి. ఎస్, దిస్ ఈస్ ద రైట్ పొజిషన్. అండ్ అలాగే ఆ షిప్ కూడా ఎగ్జాక్ట్లీ మనకి ఫింగర్స్ అరిచేతి వైపు స్ట్రైట్గా ఉండాలి, మనకి బ్యాక్ సైడ్ రాకూడదు. ఎస్, ఈ పొజిషన్లో మనకి పెట్టి టైట్ పొజిషన్లో పెట్టి మనం పవర్ ఆన్ చేస్తే మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మనం లో బీపీ యొక్క సిమ్టమ్స్ కోసం తెలుసుకుందాం. లో బీపీ యొక్క సిమ్టమ్స్లో మెయిన్లీ బాడీ తేలిగ్గా ఉండడం అనేది జరుగుతుంది, లేదా బ్లర్రీ విజన్, తిరగేసి కనిపించడం, లేదా డార్క్గా కనిపించడం, కన్ఫ్యూజన్ అవడం, లేదా 2 సార్లు చూడడం, ఒకసారి చూస్తే కన్ఫర్మ్ లేకుండా 2వ సారి చూడడం, ఇలాంటివన్నీ మనకి లో బీపీ యొక్క సిమ్టమ్స్ కింద వస్తాయి. అండ్ అలాగే హై బీపీ యొక్క సిమ్టమ్స్ ఏంటంటే మనకి నోస్ నుంచి బ్లీడ్ అవ్వడం, బ్లడ్ అనేది నోస్ నుంచి రావడం అనేది జరుగుతుంది, హెవీ హెడేక్ రావడం, ఇలాంటివి మనకి హై బీపీ యొక్క సిమ్టమ్స్ కోసం చెప్పొచ్చు. అండ్ దెన్ మెయిన్లీ హై బీపీ యొక్క సిమ్టమ్ లో గుండె దడ అనేది బాగా పెరుగుతుంది. బీపీ రీడింగ్ దాన్ని బట్టి మనం ఇప్పుడు నాకున్నది నార్మల్ అనేది తెలుస్తుంది. అంటే 118/78, 120/80 వరకు నార్మల్ అనేది తెలుస్తుంది అనమాట. సో 120కి లో, 120కి తక్కువ ఉండాలి, దాని కింద 80 కంటే తక్కువ ఉండాలి, అప్పుడు మనకి నార్మల్ అనేది తెలుస్తుంది. సో అండ్ అలాగే ఈ పర్టికులర్ చూడండి, నార్మల్ బీపీకి ఎలా ఉండాలి, హై బీపీకి ఎలా ఉంటుంది, అండ్ అలాగే హెవీ, బాగా హెవీలో ఉంటే ఎలా ఉంటుంది అనేది రీడింగ్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. సో ఈ లెవెల్ని బట్టి మనకి బీపీ ఏ లెవెల్లో ఉన్నదో మనం జాగ్రత్త పడవచ్చు. సో ఫస్ట్ వన్ మనకి బీపీ స్టార్ట్ అయిందంటే 130 నుంచి 139/80 నుంచి 89 వస్తుందన్నమాట. ఈ విధంగా ఉండేటప్పుడు ఖచ్చితంగా మనకు బీపీ ఉందనేసి మనం గమనించి దానికి తగిన మాత్రలు తీసుకోవాలి. 140 నుంచి 170 లేదా 90 నుంచి 110 ఈ లెవెల్లో ఉంటే మనకి ఖచ్చితంగా ఒక మీడియం బీపీ ఉన్నట్టే. ఖచ్చితంగా ట్యాబ్లెట్ మిస్ అవ్వకుండా వాడాలి. 180 దాటి మనకి బీపీ ఉన్నదంటే దాన్ని డేంజరస్ లెవెల్గా మనం కన్సిడర్ చేయాలి. ఈ లెవెల్లో బీపీ ఉందంటే ఖచ్చితంగా ఐసీయూలో ఉంచి మానిటర్ చేయవలసిందే. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.